మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. మా వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు రాత్రి మనము మీకా గ్రంథములో నుండి వాగ్దానాలను వింటూ ఉన్నాం. ఈ వాగ్దానాలు మన జీవితములో యేసు నామమున వాటి సమయమందు నెరవేరునుగాక. ఆమెన్. మీకా గ్రంథములో నుండి వాగ్దానాలను మనము విందాము. యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, తప్పక సమకూర్చుదును. మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. బోస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. 2వ అధ్యాయము 12వ వచనము. తమ మేత స్థలములలో వారిని పోగు చేసేదను. 2వ అధ్యాయము 12వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. 2వ అధ్యాయము 13వ వచనము. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. 2వ అధ్యాయము 13వ వచనము. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. 4వ అధ్యాయము 1వ వచనము. సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. 4వ అధ్యాయము 2వ వచనము. దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. 4వ అధ్యాయము 2వ వచనము. మన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. 4వ అధ్యాయము 3వ వచనము. దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. 4వ అధ్యాయము 3వ వచనము. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. 4వ అధ్యాయము 3వ వచనము. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును. 4వ అధ్యాయము 3వ వచనము. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. 4వ అధ్యాయము 4వ వచనము. అవతల వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. 4వ అధ్యాయము 6వ వచనము. యెహోవా సియోను కొండయందు ఇప్పటి వరకు శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. 4వ అధ్యాయము 7వ వచనము. సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. 4వ అధ్యాయము 8వ వచనము. నీవు రక్షణ నొందుదువు. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. 4వ అధ్యాయము 11వ వచనము. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. 4వ అధ్యాయము 13వ వచనము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. ఆమెన్. 4వ అధ్యాయము 13వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఆమెన్. ఆమెన్. 4వ అధ్యాయము 13వ వచనము.
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. 5వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడుగును. 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన సమాధానమునకు కారకుడగును. 5వ అధ్యాయము 5వ వచనము. యాకోబు సంతతిలో శేషించిన వారు కొదమసింహము వలె నుందురు. 5వ అధ్యాయము 8వ వచనము. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును, నీ శత్రువులందరూ నశింతురు. ఆమెన్. 5వ అధ్యాయము 9వ వచనము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. 7వ అధ్యాయము 11వ వచనము. నీ సరిహద్దు విశాలపరచబడును. ఆమెన్. 7వ అధ్యాయము 11వ వచనము. ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. 7వ అధ్యాయము 12వ వచనము. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడొచ్చు వత్తురు, నిన్ను బట్టి భయమునందుదురు. 7వ అధ్యాయము 17వ వచనము. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆమెన్. 7వ అధ్యాయము 18వ వచనము. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును. 7వ అధ్యాయము 19వ వచనము. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆమెన్. ఆమెన్. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన పరిశుద్ధ వాగ్దానములను మన జీవితంలోను మన బిడ్డల జీవితాలలోను యేసు నామమున నెరవేర్చును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్న వారికి మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. దైవ ఆశీర్వాదము మనకెల్లరికీ ప్రభు రాకడ పర్యంతము వరకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. దైవ కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.